భారతదేశంలో జరిగేటటువంటి కుంభమేళా తరువాత అంత పెద్ద భక్త సమూహాన్ని మనం ఈ జాతరలోనే చూస్తాం. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఎంత శక్తి నిబిడీకృతమై ఉంది. సమ్మక్క సారలమ్మ యొక్క ఆ యొక్క త్యాగ ఫలితము ఆ అడవి బిడ్డల్ని కాపాడుతుంది అనేటటువంటిది ఎంతో విశ్వాసము మన తెలంగాణ ప్రజలందరికీ ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ జాతరకి వచ్చి అమ్మవార్లని దర్శనం చేసుకుని, అలాగే వాళ్ళ మొక్కుకి నిదర్శనంగా బెల్లం సమర్పిస్తారు. బంగారము అని దాన్ని పిలుస్తారు. అలాగే వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఎంత వాళ్ళకి శక్తి కావాలో నిలువెత్తుగా ఆ శక్తిని నింపుకొని కుటుంబ సమేతంగా తిరిగి వెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వ బాధ్యతగా మనకి అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్లని ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రజలుగా, భక్తులుగా మన వంతు సహాయం కూడా, అలాగే మన వంతు బాధ్యతలను కూడా మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది.